నెల రోజుల క్రితం వరకు ఇండియాలో ఎన్నికల వేడి ఒక రేంజ్లో ఉండేది. అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకంగా మారాయి. గుడ్ ఆర్ బ్యాడ్ అన్నట్టుగా 2024 ఏపీ ఎన్నికలు వన్ సైడ్ మ్యాండేట్ అందించారు రాష్ట్ర ప్రజలు. ఈ మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 164 స్థానాల అసాధారణ గెలుపుతో అధికారాన్ని అప్పగించారు. ఈ మేరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలే కాక అమెరికా, గల్ఫ్, సింగపూర్ దేశాల్లో సైతం కూటమి గెలుపు సంబరాలు చేసుకున్నారు. ఇదే నేపథ్యంలో తాజాగా యూరప్, జర్మనీలో కూటమి గెలుపు సంబరాలు చేసుకున్నారు. ఇందులో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యూరప్, జర్మనీలో యూరప్ సేన జర్మనీ ఆధ్వర్యంలో జనసేన విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచిన సందర్భంగా జర్మనీ దేశంలో ఎర్లాంగెన్ సిటీలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాల్లోనూ అలాగే 2 ఎంపీ స్థానాల్లోనూ గెలిచి 100% స్ట్రైక్ రేట్తో చరిత్ర పుటలో నిలిచిపోయే విజయాన్ని కైవసం చేసుకున్నందుకు జర్మనీ జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయోత్సవ వేడుకకు జర్మనీలో నలుమూలల నుండి ఎర్లాంగన్ నగరానికి జనసేన నాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఎర్లాంగన్ నగరంలో జరిగిన ఈ విజయోత్సవ వేడుకను భారీ కార్ ర్యాలీతో ప్రారంభించి అనంతరం జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళల మధ్య కేకును కట్ చేసి విజయోత్సాహాన్ని అందరూ పంచుకున్నారు. ఏ కార్యక్రమంలో జనసేన పాటలు, జనసేన అధినేత స్పీచ్లను ప్లే చేసి భావోద్వేగానికి గురయ్యారు. ఏ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు వీడియో మెసేజ్ ద్వారా తమ శుభాకాంక్షలు తెలిపారు. ఏ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జూమ్ కాల్ ద్వారా హాజరయ్యి తమ అమూల్యమైన సందేశం అందించారు. తమలో ఉత్సాహాన్ని నింపిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ సందర్భంగా జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో 100% ప్రజాసేవ చేసి జనసేన పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని జన సైనికుల్లో ఉత్తేజం నింపారు. ఇదే ఇన్స్పిరేషన్ తో మరింత కష్టపడి పనిచేస్తామని, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి జనసేన అధినేతను పిఠాపురంలో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.